హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇంపార్టెంట్ పజిల్ నేర్చుకుందాం. ఈ పజిల్ సిటీ బేస్డ్ పజిల్, ఓకేనా. అంటే మనకు 3 సిటీస్ ఇస్తాడు, అందులో పర్సన్స్ ప్రోడక్ట్స్ ఇస్తాడు, చూసినావా అలాంటి క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ రెడీ చేద్దాం. మనకేమి ఇచ్చిండు? 8 పర్సన్స్ గో టు ద 3 డిఫరెంట్ సిటీస్ గోవా, గుర్గాన్ అండ్ గ్వాలియర్. ఏమేమి ఇచ్చిండు? గోవా, గ్వాలియర్, గుర్గావ్, ఓకేనా. ఇంకేమన్నాడు? దే లైక్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అని అన్నాడు. ఓకే, అవి ఏంటి Z1, Z2, Z3, Z4, Z5, Z6, Z8 వరకు ఇచ్చిండు. ఇంకేమన్నాడు? ఆల్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అన్నాడు. ఓకే, నాట్ మోర్ దెన్ 3 పర్సన్స్ గో టు ద సేమ్ సిటీ అన్నాడు. మనకి ఇచ్చినాయి 8 మెంబర్స్, ఓకేనా. ఒక్క సిటీకి 3 పర్సన్స్ కంటే ఎక్కువ వెళ్ళొద్దు అని అంటున్నాడు, ఓకేనా. 3 పర్సన్స్ అన్నాడు అనుకో, ఇంకో దాంట్లో 3 పర్సన్స్ వస్తారా? మనకి ఇచ్చినాయి 8, సో 2. ఒకవేళ మనం 2 అన్నాం అనుకో, ఇంకో దాంట్లో ఎన్ని రావాలి? 4, కానీ 3 కంటే ఎక్కువ ఉండద్దు. సో మనకి ఏం ఛాన్స్ ఉంది? ఒక సిటీ, 2 సిటీలలో 3, ఒక సిటీలో 2 పర్సన్సే వచ్చే ఛాన్స్ ఉంటుంది, అవునా. మనము ఈ పజిల్కి ఎలా వేసుకోవాలి అని అంటే, ఫస్ట్ సిటీస్ వేసుకుందాం, ఓకేనా. ఫస్ట్ సిటీస్ వేసుకుందాం. నెక్స్ట్ పర్సన్స్ వేసుకుందాం. నెక్స్ట్ ప్రోడక్ట్స్, ఓకేనా. మనకి ఎంతమంది? 8 మెంబర్స్. 2, 3, 4, 5, 6, 7, 8 కింది వరకు, ఓకేనా. ఇలా వేసుకోండి. వేసుకున్నాక మనం క్వశ్చన్ రెడీ చేద్దాం. ఏమన్నాడు? ఫస్ట్ బి హూ లైక్స్ Z8 గోస్ ఓన్లీ విత్ ద వన్ హూ లైక్స్ Z3 అన్నాడు. బి అనేవాడు Z8, మనకి ఇంకా ఏమిటో తెలియదు. సో బి అనేవాడు Z8 ఏమన్నాడు? గోస్ ఓన్లీ విత్ ద హూ లైక్స్ Z3. ఓన్లీ అని అన్నాడు. ఓన్లీ అని అంటే వాళ్ళిద్దరు ఒక సిటీకే చెందిన వాళ్ళు, ఇంకెవ్వరు ఉండరు అన్నట్టు. ఓన్లీ అని అన్నాడు, ఓకేనా. బి హూ లైక్స్ Z8 గోస్ ఓన్లీ విత్ ద వన్ హూ లైక్స్ Z3 అని అన్నాడు. అని అంటే వీళ్ళిద్దరు ఒకే సిటీకి చెందిన వాళ్ళు అన్నట్టు, ఓకేనా. కానీ ఏ సిటీయో మనకు తెలియదు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? డి డస్ నాట్ లైక్ Z3. డికి Z3 అనేవాడు లైక్ కాదు. నెక్స్ట్ ఇంకేమన్నాడు? మోర్ దాన్ 2 పర్సన్స్ గో టు గ్వాలియర్ అన్నాడు. మోర్ దాన్ 2 పర్సన్స్ గో టు గ్వాలియర్ అన్నాడు. 2 పర్సన్స్ కంటే ఎక్కువ పర్సన్స్ అన్నాడంటే గ్వాలియర్ దాంట్లో మనకు 3 పర్సన్స్, ఓకేనా. గ్వాలియర్, ఇది కూడా గ్వాలియర్, ఓకేనా. ఇది 3 పర్సన్స్ గ్వాలియర్ దాంట్లో. నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఏ హూ లైక్స్ Z1 గోవా అన్నాడు, ఓకేనా. ఏ అనేవాడికి గోవాల పర్సన్ Z1, పర్సన్ ఏ Z1 ఇచ్చిండు, ఓకేనా. ఏ హూ లైక్స్ Z1 గో టు గోవా అన్నాడు, ఓకేనా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 2 పర్సన్సే ఒక సిటీకి చెందిన వాళ్ళు. ఇప్పుడు మనం ఒక సిటీకి వీళ్ళే Z8, Z3, కానీ గోవాలో ఆల్రెడీ Z1 వచ్చిందంటే వీళ్ళిద్దరు వచ్చే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక సిటీకే చెందిన వాళ్ళు. సో మనకు వాళ్ళు ఏమవుతారు? గ్వాలియర్ అయిపోయింది, గోవా అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఏం సిటీ ఉంది? ఇప్పుడు గోవాలో కూడా 3 పర్సన్స్ అన్నట్టు, ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది? గ్వాలియర్ అయిపోయింది, గోవా అయిపోయింది, గుర్గాన్ ఉంది, ఓకేనా. ఇదే 2 పర్సన్స్ అన్నట్టు.
అదేంటిది ఒకటి బి జెడ్8, ఇంకొకటి జెడ్3. ఓకేనా. కానీ జెడ్3 డి లైక్ చేయడు. సో డి లైక్ చేయడు దీన్ని. నెక్స్ట్ ఇంకా మనకి ఏమి ఇచ్చిండు క్వశ్చన్లో, ఎఫ్ సి గో టు ద సేమ్ సిటీ బట్ నాట్ గోవా అన్నాడు. ఎఫ్ అండ్ సి సేమ్ సిటీ అట, బట్ నాట్ గోవా. అసలే ఎఫ్సి సేమ్ సిటీ కానీ ఇందులో వచ్చే ఛాన్స్ లేదు. ఇందులో ఆల్రెడీ 2%, అందులో ఆల్రెడీ బి ఫిల్ అయిపోయింది. బట్ ఎఫ్సి గోవా కాదన్నాడు. సో మనకి ఏది గ్వాలియర్లో ఎఫ్సి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎఫ్సి మనకు గ్వాలియర్ అనే సిటీలో వచ్చింది. నెక్స్ట్ ఇంకేమన్నాడు, జీ లైక్స్ జెడ్2 అన్నాడు. జీ లైక్స్ జెడ్2, బట్ మనకు ఏమిటో తెలియదు. సో మనం వేసుకుందాం జీ అనేవాడు జెడ్2. ఓకేనా, జీ అనేవాడు జెడ్2. ఇంకేముంది, ద వన్ హూ లైక్స్ జెడ్6 డస్ నాట్ గో టు గ్వాలియర్. జెడ్6 అనేవాడు గ్వాలియర్కి కాదట. జెడ్6 గ్వాలియర్కి కాదు. ఓకేనా, ద వన్ హూ లైక్స్ జెడ్6 డస్ నాట్ గో టు ద గ్వాలియర్. ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నాడు, హెచ్ గో టు గ్వాలియర్. హెచ్ గో టు గ్వాలియర్. ఇంకేమన్నాడు, బట్ డస్ నాట్ లైక్ జెడ్4 జెడ్5 అన్నాడు. హెచ్ అనేవాడు గ్వాలియర్ కట. మనకు 3%, అందులో 2% ఎఫ్సి ఫిల్ అయ్యారు. సో మిగిలిన వాడు హెచ్. ఇంకేమన్నాడు, అతనికి జెడ్4 జెడ్5 కాదట. జెడ్4 కాదు, జెడ్5 కూడా కాదు. ఓకేనా. ఇంకేమన్నాడు, సి డస్ నాట్ లైక్ జెడ్4. సికి కూడా జెడ్4 కాదట. ఓకేనా, క్యాన్సిల్ చేయండి. ఇంకేమన్నాడు, ఈ డస్ నాట్ లైక్ జెడ్7. ఈకి జెడ్7 అంటే నాట్ ఓకే. ఈకి జెడ్7 కాదు. ఓకేనా. కానీ మనకు ఇంకేమి ఇచ్చిండు, ఈ అనేవాడు జెడ్7 కాదు. ఇంకా గోవాలో 2% ఎవరున్నారు, ఇంకేదో మిస్ అయింది. ఏంటి అది, డి జెడ్3 కాదు, జీ జెడ్2. డి డస్ నాట్ లైక్ జెడ్3. మోర్ దెన్ 2% గో టు గ్వాలియర్. ఏ గోవా. ఎఫ్ అండ్ సి సేమ్ సిటీ బట్ నాట్ గోవా. జీ లైక్స్ జెడ్2, బట్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, చూద్దాం. ద వన్ హూ లైక్స్ జెడ్6 డస్ నాట్. ద వన్ హూ లైక్స్ జెడ్6, ద వన్ హూ లైక్స్ జెడ్6 డస్ నాట్ గో టు గ్వాలియర్. జెడ్6 అనేవాడు గ్వాలియర్కి కాదు. ఓకే. నెక్స్ట్ హెచ్ గో టు గ్వాలియర్, బట్ జెడ్4 జెడ్5 కాదు. సి జెడ్4 కాదు. ఈ డస్ నాట్ లైక్ జెడ్7. ఈకి జెడ్7 కాదు. సో మనకి ఇంకా జీ జెడ్2 వచ్చింది. మనకు మిగిలిన ఇవే కదా. సో ఈ 2 సిటీస్ ఫిల్ అయిపోయినాయి. ఇది ఫిల్ అయిపోయింది. సో గోవాలో మనకు ఎవరు, జీ అనేవాడు జెడ్2ను లైక్ చేస్తాడు. ఓకేనా. ఇంకేం మిగిలింది మనకు, ఇక్కడ డి అనేవాడు రాదట. డి అనేవాడు రాడు. సో మనకు డి అనేది ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏం మిగిలింది మనకు, ఏ బి సి డి, ఈ వచ్చిందా, ఈ అనేవాడు ఇక్కడ వస్తాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇందులో ఇక్కడ జెడ్6 కాదు, ఇక్కడ జెడ్6 కాదు, ఇక్కడ జెడ్6 కాదు. మనకి ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, జెడ్6 ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ జెడ్4 కాదు, ఇక్కడ జెడ్4 కాదు. ఇంకెక్కడన్నా నచ్చే ఛాన్స్ ఉందా, లేదు. సో పైన జెడ్4 మనకు. ఓకేనా. ఇంకా ఏమేమి మిగిలినాయి మనకు, ఏమేమి మిగిలినాయి, ఈ జెడ్7 కాదు, జెడ్1 2 3 4
5 ఇక్కడ Z5 కాదు. సో మనకు మిగిలింది Z5 ఇక్కడ 5 6 7 రాలే. సో ఇక్కడ మనకు Z7 ఓకేనా. ఇలా చేయాలి సిటీ బేస్డ్. ఇదే మనకు ఓకే ఆన్సర్ ఇదే. నెక్స్ట్ క్వశ్చన్స్ రెడీ చేద్దాం. ఏమి ఇచ్చిండు మనకు క్వశ్చన్స్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ గోస్ టు గోవా అన్నాడు. గోవా ఎవరు వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు. AGD మనకి ఆప్షన్ AGD ఏదైనా ఉందా. డి అనే ఆప్షన్ ఉంది. ఆప్షన్ డి అనే పర్సన్ గోవాకి వెళ్తున్నారు కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏమన్నాడు. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ గోస్ విత్ బి తోటి ఎవరు వెళ్తున్నారు. మనకు గుర్గావ్కి ఓన్లీ 2 పర్సన్సే వెళ్తున్నారు. బి తోటి ఎవరు వెళ్తున్నారు. ఈ అనే పర్సన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ డి తోటి చూసుకుంటే ఏది రైట్ అని అంటున్నాడు. డి గోస్ గోవా. డి గోస్ గోవా. నెక్స్ట్ ఏమో డి లైక్స్ Z7. డి లైక్స్ Z1 కాదు, ఓన్లీ ఫస్ట్ ఇది రైట్. ఇంకా డి గోస్ విత్ A and G. డి గోస్ విత్ A and G 3 పర్సన్స్ కదా గోవాకు వెళ్ళేవారు. సో మనకు 1 and 3 అనేది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ ఏంటి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని అన్నాడు. ఓకే Z4 ఇచ్చిండు. Z4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకా Z3 ఇచ్చిండు. బి ఇక్కడ ఉంది, Z3 ఇక్కడ ఉంది. Z6 ఇచ్చిండు. ఇక్కడ ఉంది, Z6 ఇక్కడ ఉంది. Z5 ఇచ్చిండు. Z5 ఇది రైట్ ఇచ్చిండు. నెక్స్ట్ Z1 ఇచ్చిండు. ఇక్కడ ఉంది, Z1 ఇచ్చిండు. సో మనకు Z5 అనేది ఆ పర్సన్కి ఆ ప్రోడక్టే ఇచ్చిండు కాబట్టి సో అదొకటే చేంజ్ ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ నాట్ ట్రూ రిగార్డింగ్ విత్ ఈ అన్నాడు. ఈ తోటి చూసుకుంటే ఏది ట్రూ కాదు అన్నాడు. ఈ లైక్స్ Z3 ఇది రైట్. ఈ డస్ నాట్ గో టు విత్ ఏ తోటి పోడాట. ఓకే వెళ్ళట్లేదు. ఈ అనేవాడు బి తోటే వెళ్తున్నాడు. ఇంకా ఈ గోస్ టు గుర్గావ్. గుర్గావ్ ఓకే రైట్. ఓన్లీ 1 పర్సన్ గో విత్ ఈ తోటి ఓన్లీ 1 పర్సనే వెళ్తున్నారు. నెక్స్ట్ ఆల్ ఆర్ ట్రూ. సో మనకు ఇచ్చినాయి అన్ని ట్రూయే ఇచ్చిండు. ఏ ట్రూ ఇవ్వలేదు కాబట్టి సో ఆల్ ఆర్ ట్రూ అనే ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. ఈ సిటీ బేస్డ్ పజిల్ ఇలా చేయాలి. ఇట్లా అన్ని పాసిబిలిటీస్ వేసుకొని ఏదేది రాంగో వేసుకుంటే మనకు లాస్ట్కి ఒక పాసిబిలిటీ వస్తుంది, అదే రైట్ ఆన్సర్. ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.